ప్రకటన 20 అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఏముందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడలేని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనా జీవ గ్రంథములో రాయబడని ఎడల అంటే మనము దేవుని సన్నిధికి వస్తున్నామంటే మనము దేనికి వస్తున్నాము అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఆయన 2 మార్గాలు పెట్టారు. ఏ మార్గాలంటే నరకం ఒకటి, పరలోకం ఒకటి. మనము పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది మనము ప్రశ్న వేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? నరకానికి వెళ్తామా పరలోకానికి వెళ్తామా? అదే ఇప్పుడే ఈ క్షణమే ఆయన రాకడ వచ్చిందనుకోండి, మనము ఏ దిశకి ఎత్తపడతాము అనేది మనము ప్రశ్న వేసుకుందాం. మనం అందరం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. పరలోకానికి వెళ్తామా మరి నరకానికి వెళ్తామా అనేది మనమందరము దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగుతాం. సరేనా? మమ్మల్ని అతనికిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ ప్రభువా యేసయ్యా, నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎన్నో వేల స్తోత్రం తండ్రి. దేవ ప్రభువా యేసయ్యా, నేనే అందరికంటే ఎక్కువ దశమ భాగం ఇస్తున్నాను కాబట్టి తండ్రి, నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే దేవ పరలోక రాజ్యంలో నాకు స్థానాన్ని ఉంచమని కోరుచున్నాం తండ్రి. దేవ ప్రభువా యేసయ్యా, ఇక్కడ తండ్రి అందరికంటే నన్నే ఎక్కువగా హెచ్చించమని కోరుచున్నాం తండ్రి. చిన్న ప్రార్థన పాసాన్ని చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. మహోన్నతుడా యేసయ్యా, మీ నామానికి వందనాలయ్యా తండ్రి. ప్రతి ఆదివారం మీ చర్చికి వస్తున్నాను గనక నిజంగా మీరు అక్కడ వస్తే నన్ను రాజ్యంలో చేర్చుకుంటారని నమ్ముచున్నానయ్యా తండ్రి యేసయ్యా. పరలోకపు తండ్రి, నాయన తండ్రి, నీ నామానికి వందనాలయ్యా. నాయన తండ్రి ప్రభువా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వందనాలయ్యా. నాయన తండ్రి, విన్న వాక్యం బట్టి నాయన తండ్రి, మీరు అక్కడ వస్తే నిజంగా ప్రభావ నేను ఉంటానని అడుగుతున్నాను ప్రభావ. ఎందుకంటే ప్రభావ నాయన తండ్రి, వచ్చి ప్రతి వారం నీ సన్నిధిని శుభ్రం చేస్తున్నాను అయ్యా. నాయన తండ్రి, నిజంగా మీరు అక్కడ వస్తే నాయన తండ్రి, నన్ను మీ రాజ్యంలో తీర్చుకుంటారని అడుగుతున్నాను తండ్రి ప్రభావ. ఆమేన్. మహోన్నతుడా, మహోగణుడా, ఈ నామానికి వందనాలు తండ్రి. తండ్రి, నేను ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను తండ్రి. మీరు అక్కడ వచ్చినప్పుడు మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను కోరుచున్నాను తండ్రి. చిన్నప్పుడు మీరు పర్సనల్ చేసుకుని కోరుచున్నాను. స్తుతి స్తోత్రం తండ్రి. నేను పరిశుద్ధుడు మనకు వందనాలు తండ్రి. నేను పాటలు పాడుతూ ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రతి వారము వచ్చి పాటలు పాడుతూ ఆరాధిస్తుండగా మీ యొక్క రాకడికి వచ్చినట్లయితే మీ యొక్క పరలోక రాజ్యానికి నన్ను తీసుకువెళ్తారని కోరుచు అడుగుతున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. ప్రతి ఆదివారం మీ సన్నిధిలో మ్యూజిక్ ప్లే చేస్తున్నాం కాబట్టి ఈ రాకడ అనేది వస్తే మమ్మల్ని రాజ్యంలో చేర్చుకోండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. അപ്പോൾ വലിയ കാഹളത്തോടും ശക്തിയോടും മഹത്വത്തോടും കൂടെ മനുഷ്യപുത്രൻ വാനമേഘങ്ങളിൽ വരും.